జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఉద్యోగములు చేసి ఊళ్ళేలినను గాని భార్యయే నియో ప్రేమ పంచబోదు. అడుగడుగునబడి మడుగులొత్తిన గాని పతిదేవుడు కటాక్షభావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. ప్రత్యుపకారాల ఫలమునందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కాని తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. మాటలు కోటలు దాటవచ్చు కానీ చేతలు గడపలు దాటడం సైతం కష్టమనే భావాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1165వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అక్కట పుత్ర నిన్ను గనినంతటి పుణ్యమగాని నాకు నీవెక్కుడు భక్తి చేసినను నెంతయునారయ. నాకు నీవెక్కుడు భక్తి చేసినను నెంతయునారయ. నీదు పుత్రకుల్ మక్కువ నాకడందిరుగా లాలన సేయుచునుండునట్టి ఆ మిక్కిలి పుణ్యమేది, ఆ మిక్కిలి నోము లేదా. నీదు పుత్రకుల్ మక్కువ నాకడందిరుగా లాలన సేయుచునుండునట్టి ఆ మిక్కిలి నోము లేదా. ఇట మీదికి నెవ్వరు దిక్కు చెప్పుమా, ఇట మీదికి నెవ్వరు దిక్కు చెప్పుమా. ఈ తల్లి అయినా తన పుత్రుల నుంచి తన పుత్రికల నుంచి కోరుకునేది ఏమిటి అంటే కాస్తేదో ఆ మనవళ్ళు ముని మనవళ్ళు ముని మనవరాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు ఏదో పండగలకి వస్తూ వెడుతూ శుభాశుభాల్లో కాస్త కలుస్తూ ఓదార్చుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ అభినందించుకుంటూ తన కళ్ళ ముందు అలా ఉంటూ ఉండగా తనకి తెలియకుండా ప్రాణం పోవాలనుకుంటుంది. తీసుకుని పోవాలని ఎంత ముసలివాళ్ళు కోరుకోరు. అవన్నీ అలా చూస్తుండగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. అందుకే పచ్చికాయలు పగిలిపోవడం లాంటి దుఃఖం వస్తే ఇవి చూడ్డానికైనా ఇంకా నేను బతుకున్నది అంట. ఆ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని ఆయన అభిమన్యుడైనా ఆది శంకరాచార్యుడైనా తల్లి కోరుకునేది అంతే. అందుకే శంకరాచార్య స్వామి కూడా ఆయన సన్యాసం పుచ్చుకుంటే చివరికి ఆవిడికి అంత్యదశ సమీపించినప్పుడు అలాగే బాధపడింది. అమ్మ ఎటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి, అమ్మ ఎటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి. రావమ్మ కుమారు పెండ్లియట అచ్చమ్మ కోడలి కానుపంట, సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట. తండ్రి నిన్ను కనడం ద్వారా నేనేదో తల్లిని అని ఒక బిరుదు పొందాను, కానీ స్త్రీకి తల్లి అనేది ఒక బిరుదు కాబట్టి ఆ బిరుదు పొందాను, ఊళ్ళో గౌరవం పొందుతున్నాను. కానీ ఏం చెయ్యగలిగానరా? ఊళ్ళో శుభవార్తలు వింటుంటే కడుపు చుమ్మలు చుడుతోంది నాయన. నీకు నేనేమైనా చేయగలిగానా? పెళ్ళా పేరంటమా విందా వినోదమా ఏముందిరా మన ఇంట్లో? ఏమీ లేకుండా వెళ్ళిపోయావు సన్యాసం పుచ్చుకొని. అమ్మ ఎటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి, రావమ్మ కుమారు పెండ్లియట అచ్చమ్మ కోడలి కానుపంట, సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట. అన్న శుభమ్ములు విన్న గర్భమున్ చుమ్మలు చుట్టెడిన్, గర్భమున్ చుమ్మలు చుట్టెడిన్, కనులు శూన్యములన్ వెదుకంగనేగడిన్. గర్భమున్ చుమ్మలు చుట్టెడిన్, కనులు శూన్యములన్ వెదుకంగనేగడిన్. అదిగో రామమ్మ గారు కోడలు కానుపుట, వాళ్ళ అబ్బాయికి అచ్చమ్మగారి అబ్బాయికి పెళ్ళిట. అగో సుబ్బమ్మ గారి కోడలు పుట్టింటికి వెళ్ళి మొన్నే వచ్చిందిట. అప్పుడు సుబ్బమ్మ గారు మా అమ్మ అయిపోయిందిట.
అన్న మాటలు వింటూ ఉంటే అసలే నేను వితంతువుని కదరా, నన్ను ఎవరు పేరంటానికి పిలవరు, ఏదో వీధి గుమ్మల్లో కాలక్షేపాన్ని కూర్చుంటే ఏదో నలుగురు ఎడుతుంటే ఏమే ఎక్కడికి ఎడుతున్నారంటే నీకెందుకే ముసల్దానా అని ఇవన్నీ చెబుతూ ఉంటారు. గర్భమున్ చుమ్మలు చుట్టెడిన్, అయ్యో నా కొడుకు సన్యాసం పుచ్చుకోకుండా ఇంట్లో ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసేదాన్ని నాకో మనవడు పుట్టేవాడు అని నేను ఆనందిస్తాను కదా అని సహజమైన భావంతో బాధపడింది. నిజానికి ఏం చేయగలిగింది ఆవిడ? పాతబకాయులున్నట్టుల పాఠములన్ ప్రవచించుచుంటి. సాగరఘోష కావ్యంలో కావ్యానికే తలమానికంగా ఈ శంకరాచార్య సన్యాసం పుచ్చుకున్నప్పుడు ఆయన తల్లి ఎలా బాధపడి ఉంటుంది అనే విషయాన్ని 14 పద్యాలు రాశాను. సాధారణంగా శంకర విజయం చేపట్టిన వాళ్ళు ఎవరు ఈ ఘట్టం ముట్టుకోరు, కానీ ఇది మానవీయమైన ఘట్టం. నాకు తోచింది ఏమిటంటే సుభద్ర అంత వీరుడికి కుమార్తె, వీరుడికి భార్య, వీరుడికి తల్లి ఇంత బాధపడుతోంది. ఎవరైనా అంతే. మరి శంకరాచార్య తల్లి మాత్రం ఎంత జ్ఞాని యొక్క తల్లి అయితే మాత్రం తల్లికుండే బాధ ఉండదా? నా దగ్గర లేడని. అందుకే నేను నీకేం చేశానరా, ఏదో చేశాను అంటున్నారు, కానీ పాతబకాయులున్నట్టుల పాఠములను ప్రవచించుచుంటి ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. ఈ చేతులనేమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. నీ చేతుల దాటిపోవగల శ్రీకరమౌ స్థితి నిమ్ము పుత్రక. నీ చేతుల దాటిపోవగల శ్రీకరమౌ స్థితి నిమ్ము పుత్రక. చేతులు చెరువు మొసళ్ళలోను నువ్వే మాయ చేసావో, ఆ మాయే నిజంగా జరిగిందో, నిజంగానే మొసలు పట్టుకుందో నాకు తెలియదు, కానీ ఆతుల సన్యాసం పేరు మీద వెళ్ళిపోయావు కదరా. నా చేతులు దాటిపోయావు నాయనా, నువ్వు చేసిన మాయేదే కదా, నేను అదే చేస్తాను నాయనా, నీ చేతుల్లో దాటిపోతే చాలు. ఇది తెలుగు నుడికారంలో ఉండే విశేషం. చేతులు దాటిపోయావు అంటే అర్థం వేరు, చేతుల్లో దాటిపోయావు అంటే అర్థం వేరు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి